జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఇంత దూరం కోర్టు దాకా తీసుకొచ్చిన కారణం తెలుసా? నువ్వే నీ వాళ్ళనే కోర్టు దాకా నేనేం చేశానండి? ఒక బిస్కెట్ ప్యాకెటే కదా నేను తీసుకుంది. చిన్న బిస్కెట్ ప్యాకెట్ కోర్టు దాకా తీసుకొచ్చింది మీరు. నేను తీసుకుంది ఎంత? ఆర్డర్. ఒక షాప్ లో మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశారు. ఆ బిస్కెట్ ప్యాకెట్ లో 10 బిస్కెట్లు ఉన్నాయి. ఇందుకు గాను రోజుకొక బిస్కెట్ చొప్పున మీకు 10 రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, మా భార్య ఒక బిస్కెట్ ప్యాకెట్ తో పాటు 1/2 కిలో ఆవాలు కూడా దొంగతనం చేసింది. దాన్ని బట్టి శిక్షని 1/2 కేజీ ఆవాలా? ఆవాలు. ఎస్. ఏంటి ఎస్ఎస్ కపుల్ ఉన్న వీడియోలో నేనున్నాను అనుకుంటున్నారా? ఇది సుమన్ టీవీ వీడియో అండి. ఎస్, మనందరికీ తెలుసు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిని చూస్తే అరే మన ఇంట్లో జరిగేవే వీళ్ళు రోజు స్కిట్ల రూపంలో చూపిస్తున్నారే, ఎలా తెలిసిపోతున్నాయి? అసలు ఇన్ని ఆలోచనలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి? వాళ్ళకి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు అవసరం లేదు, పెద్ద పెద్ద పేపర్లు బండిల్స్ ఇవేం అవసరం లేదు. ఇందులోంచే బోల్డ్ అనే ఐడియాలు వచ్చేస్తున్నాయి వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరిని చూస్తే ఏదో కొత్త జంటలా కనపడతారు. అలాగే వాళ్ళ మాటలు కూడా ఎంతో ముద్దుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అందుకే వీళ్ళని ఇంటర్వ్యూ చేద్దామని ఇక్కడి వరకు పిలిచాం. పిలిచిందే తడవుగా వచ్చేస్తాం, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కూడా అందించేస్తామంటూ వచ్చేసారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఇలా వీడియోస్ చేయగలుగుతున్నారు, ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చేశారు, అసలు వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? చలో మరి ఇప్పుడు చూడబోతున్నాం ఎస్ఎస్ కపుల్ వారి ఇంటర్వ్యూ. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి అంత డల్గా కూర్చున్నావు? ఏమోని అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొన్న సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి కూడా వచ్చాను. సిద్ధాంతి గారు ఏమన్నారంటే మీరు వండిన వంటలో ప్రతిదీ కూడా ఒక మూగజీవికి పెట్టండి, ఆ తర్వాత మీరు అందరూ తినండి అని చెప్పారు. మరి అలాగే చేయి, అందులో ఏముంది? అలాగే చేస్తున్నాను. ప్రతిరోజు వండిన వంట ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టిన తర్వాతే మేము అందరం తింటున్నాం కూడా. మూగజీవి అంటే నేనా? ఇన్ని రోజులు ప్రేమతో పెడుతున్నావు అనుకున్నా కదనే. ఛీ, ఫస్ట్ నుంచి మీరేమి కెమెరాలో యాక్ట్ చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయా ఫ్యామిలీలో? ఎవరైనా కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ అనేది లేదు, ఉండదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? వాట్ ఎ స్మైల్. ఎందుకు నవ్వారు? సరే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అబ్బా అమ్మయ్య, బతికించారు, త్వరగా ఆన్సర్ వచ్చింది. సో నా కోసం ఒకటి మీ ఫేవరెట్ అన్నిట్లో ఏది ఫేవరెట్ ఆ స్కిట్ ఒకసారి చేసి చూపేయండి నాకు. పండంటి కాపురానికి లేడీస్కి కొన్ని సూత్రాలు చెప్తారండి. మీరు మీ భర్త మాట వినండి, అతన్ని అడుగుజాడల్లో నడవండి, అతనికి మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఇది కాకుండా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడేటప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు? మధ్యలో రావద్దని తెలీదా? ఇలాగేనా? హలో, నమస్కారం అండి ఎస్ఎస్ కపుల్స్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. ఏంటో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేసారుగా. సో హ్యాపీ. ఎప్పుడు బుల్లి తెర ఏమనాలి, మా ఫోన్ తెరల మీద చూసేవాళ్ళము, ఇలా ప్రత్యక్షం అయిపోయారు మా ముందు. నేను దేవుడిని గట్టిగా కోరుకున్నాను, వీళ్ళు ఎప్పుడు వస్తారబ్బా ఇంటర్వ్యూ చేయడానికి, యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు, వచ్చినందుకు. వెరీ స్పెషల్ ఇవాళ నాకు ప్రత్యేకించి ఈ ఇంటర్వ్యూ. ఎందుకంటే నాకు కూడా నేర్పించండి కొంచెం, యాక్టింగ్ ఎలా చేయాలో కొంచెం నేర్పిస్తే నేను సంతోషిస్తాను. చూస్తూనే ఉన్నాం కదండి, మీరు పెద్ద యాక్టర్స్. వేస్తారు ఫస్టే పని చేస్తారండి శ్రీకాంత్ గారు నాకు. సరే, ఇంతకీ అసలు ఎలా కుదురుతోంది ఇలా తను న్యాచురల్గా? అసలు కొన్ని అయితే ఏదో మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు చూశారు, మీరు ఈ ఘటన మీరు చూసి ఏ కిటికీలోంచో చూసేసి కాపీ కొట్టేసి అది మీరు ఇగో చూసారా మీ ఇంట్లో ఇలా జరిగింది అందుకని మేము ఇలా స్కిట్ రూపంలో చేసి చూపించాం అన్నట్టుగా అలానే ఉంటాయి. లేదండి, ప్రతి ఇంట్లో జరిగేది ఇదే అండి. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న కీచులాటలు అనేటివి ఉంటాయి, అది మా దగ్గర కూడా ఉంటుంది. సో దాన్నే ప్రజెంట్ చేసాం అంతే. రెగ్యులర్గా అందరి లైఫ్లో ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న సన్నివేశాలని వీడియోల రూపంలో మీ ముందరికి తెస్తున్నాం అంతే. నా మోస్ట్ ఫేవరెట్ చాలా ఉన్నాయి, అందులో ఎప్పటికీ నేను మళ్ళీ చూసేది నా ప్లేలిస్ట్లో ఉండిపోయింది. అది ఎప్పుడు నేను కొంచెం వేరే ఏదైనా మూడ్ ఆఫ్లో చూసినా అది చూడగానే నవ్వుతాను నేను, కొంచెం రిలేట్ అవుతూ ఉంటుంది నాకు. మీరు చపాతీని కాల్చే విధానం, ఆయన సజెస్ట్ చేసే విధానం, అది ఎందుకో నా ఆల్ టైమ్ ఫేవరెట్. మిగతా ఎన్ని వచ్చినా నాకు ఎందుకో అది బాగా నచ్చుతుంది. అది అందరు కనెక్ట్ అయిపోయారండి. కార్ నడిపించేటప్పుడు వీళ్ళు పక్కకెళ్ళి చూడు వీళ్ళే తొక్కేస్తారండి, బ్రేక్ చేసేసి. నాకు ఒకసారి స్కిట్ లానే చేసి చూపించేయండి. ఎస్, రెడీ. అరే ఏంది చపాతీ అట్లా చేస్తున్నావు? మాడిపోతుంది చూసుకో ఒకసారి. అరే ఏంది అది? అరే ఏం చేస్తున్నావు సంధ్య? అబ్బాయి ఏంటండి, నాకు చపాతీ చేయడం రాదా? ఎన్నేళ్ల నుంచి చేస్తున్నా, కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారంటే కరెక్టే కదా.
మరి నాకు కార్ డ్రైవింగ్ రాదా, ఊరికే నాకు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పేసి ఎందుకు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తావు, నాకు నడపొచ్చు కదా, నేను ఏళ్ళ నుండి నడుపుతున్నాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చారు కదా. అయిపోయింది సూపర్. కరెక్టే. కారు నడుపుతుంటే అసలు అంటే మనకి ఏం తెలుసండి వాళ్ళకి ఆ ప్రాబ్లము. మనకి ఎంత భయం వేస్తుంది పక్కన కూర్చున్నప్పుడు, అరే రే అడ్డం వచ్చాడని చెప్పినా కూడా తప్పేనా? కాదు, మాకు తెలుసు కదండి మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఇలా టెన్షన్ పెడితే ఇంకా ఎలా నడపాలన్నా కూడా అర్థం కాదు. కావాలంటే మీరు నా కమెంట్స్లో చూసుకోండి, అందరు అదే అన్నారు, వీళ్ళు ఇలాగే డిస్టర్బ్ చేస్తారు సార్, మీరు కరెక్ట్ చెప్పారు సార్ అని చెప్తున్నారు. కారు నడపడం, చపాతీ కాల్చడం శ్రీకాంత్ గారు ఒకటేనా అండి? ఒకటే అండి, మీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ సూపర్. ఇవే మిమ్మల్ని అసలు ఇంతమంది అభిమానులకు కారణం అయ్యాయంటే ఈ వీడియోసే పర్టికులర్గా. బట్ అసలు ఎలా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు అనుకున్నారు ఇలా వీడియోస్ చేయాలి, మనం కూడా పోస్ట్ చేయాలి, ఇలా ఎంటర్టైన్ చేయాలని? ఫస్ట్ టిక్టాక్ అండి. టిక్టాక్ ఉన్నప్పుడు మామూలుగా ఊరికే స్టార్ట్ చేసామంటే అప్పుడు ఓన్ వాయిస్ లేదు, వెనకాల లాఫింగ్ సౌండ్స్ పెట్టుకొని మేము ఏదో ఆ లాఫింగ్ సౌండ్స్లోనే చేసుకునేవాళ్ళం. అంటే ఇలా ఓన్ వాయిస్ చేయడము అది అంతా మనకు రాదు అప్పుడు. కానీ అప్పుడు వెనకాల హహహహ అని సౌండ్స్ వస్తాయి కదండి, ఆ సౌండ్స్ నుండి స్టార్ట్ చేసాం మేము. అందులో ఏదో ఒకటి ఫన్నీ బిట్, ఒకటి ఏంటంటే నేను వీడియో చూస్తుంటాను, టీవీ చూస్తుంటే ఏదో పెట్టు చెప్పేసి అంటే తను సాస్ పెట్టేస్తుంది దాంట్లో చేతిలో, నేను తను తింటున్నది ఏమంటే అలా సాస్, అలా వెనకాల లాఫింగ్ సౌండ్స్ వస్తుంటాయి. అలాంటి స్టార్ట్ చేసాం అన్నట్టు. తర్వాత ఓన్ వాయిస్ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఓన్ వాయిస్ ఇప్పుడు ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్లో ఓన్ వాయిసెస్ బాగా క్లిక్ అయ్యాయి. అంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము, కానీ ఆ టైంలో పబ్లిక్ అందరూ ఇంట్లో ఉండే కదా, అప్పుడు బాగా దూసుకెళ్ళిపోయాయి. లాక్డౌన్ టైంలోనే బాగా క్లిక్ అయిందంటే అదే టైంలో. కరోనా వచ్చిన తర్వాత ఎవరికి ఎలా ఉందో కానీ మీకు మాత్రం అదిరిపోయిందండి. టర్న్ అయిపోయింది లైఫ్. ఇంకా ఫస్ట్ మీరు మాట్లాడుతూ చేసిన వీడియో ఏది? ఇలా లాఫింగ్ సౌండ్స్ కాకుండా మీ అంతటే మీరు మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియో? పెళ్లి పత్రిక వీడియో అండి. పెళ్లి పత్రిక వీడియో అనేది బాగా వైరల్ అయింది. మాట్లాడుతూ చేసాం అది. ఓకే, అది బాగా వైరల్ అయింది. అది ఎట్లా అంటే వాట్సాప్లలోకి వెళ్ళిపోయింది మెయిన్ గా. మేము ఏ వీడియో చేసినా కూడా మాక్సిమం ఏంటంటే నాకు వాట్సాప్ లోకి వెళ్తాయండి. అది మా మెయిన్ ప్లస్ పాయింట్, అదే వాట్సాప్ లోకి వైరల్ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే దాని వల్ల. మెయిన్ 30 సెకండ్స్ బిట్సే కదా, షార్ట్సే కదా, వాట్సాప్లలోకి స్టేటస్లలోకి ఎక్కువ వెళ్ళిపోతాయి. కరెక్టే. అంటే ఇప్పుడు నార్మల్గా చూస్తే అందరికీ ఓపిక తక్కువ, ఎంత తక్కువ టైము మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుందా అని చూస్తున్నారు అంతే. అందులో కావాలి. సో అలా మీరు అందిస్తున్నారు, అది మీరు పట్టేసుకున్నారు ఆ కిట్టు. తెలిసిపోయింది బాగా. సో అది ఫస్ట్ మీరు పెళ్లి పత్రిక అది ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో మరి ఓన్ వాయిస్ అంటే అదే. ఇప్పుడు ఎంతైనా కొంచెం కెమెరా ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ఫస్ట్ నుంచి మీరేమి కెమెరాలో యాక్ట్ చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయా ఫ్యామిలీలో ఎవరైనా? యాక్చువల్గా మేము పెళ్లి అయినప్పటి నుండి ఇద్దరం యాక్టివ్ అండి. మా ఇద్దరికి అన్ని సింక్ అయిపోతుంది. అంటే ఇద్దరం యాక్టివ్గానే ఉంటాం ప్రతి దాంట్లో. యాక్చువల్ కొన్ని రోజులు మేము అంటే మాకు అందరినీ గెట్ టుగెదర్స్ చేసుకోవడము, అందరితోని సరదాగా ఉండడం చాలా అలవాటు అన్నట్టు. అయితే ఫస్ట్ అంటే ఈ టిక్ టాక్స్ ఇవన్నీ చేయకముందు మేము ఏం చేస్తుండే అంటే ఫ్రెండ్స్ అలా కలిసినప్పుడు ఉంటారు కదండి, ఇప్పుడు రిలేటివ్స్ ఏదైనా మ్యారేజెస్ అయినప్పుడు నేను గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళం, ఇద్దరం కలిపి గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళం, యాంకరింగ్ చేసేవాళ్ళం. ఊరికే మేము ఫస్ట్ సరదాగా చేస్తే దాన్ని వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళు చూసేసేసి అరే మా దాంట్లో కూడా చేయండి మా దాంట్లో చేయండి అంటే నేను అలా చెయ్యంలేండి. కానీ ఓన్లీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ లో మాత్రం చేసాను. ఇద్దరం స్టేజ్ మీదే ఉండేవాళ్ళం. ఎప్పుడైనా స్టేజ్ మీద ఉండి యాంకరింగ్ చేసేవాళ్ళం, అంటే అందరినీ ఉల్లాసపరిచే వాళ్ళము, గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళము. అంటే ఆ టైంలో అది బాగా ఫేమస్ ఉండేయండి. ఇప్పుడు అలాంటి గేమ్స్ ఇప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ఆ టైంలో అది బాగా ఫేమస్ ఉండే. అది కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అలా చూసేసి అరే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి మాకు ఆ టైంలోనే ఐ మీన్ టు సే 15 years బ్యాక్ నుండే మాకు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. చాలా టీవీ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని పిలిచారండి. అంటే మేము కనీసం అప్పుడు ఏం సెలబ్రిటీ స్టేటస్ లేదు, ఏం లేదు, అయినా కూడా మాకు చాలా టీవీ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంలో వాళ్ళు పిలిచారండి. చాలా టీవీ షోస్ చేసాం. సో ఆ షోస్ చేసాం కాబట్టి ఆ ధైర్యం అనేది అలాగే వచ్చేసింది. సో ఇంకా కెమెరా ఫియర్ స్టేజ్ ఫియర్ అనేది లేదు, ఉండదు. నిజమే. అలా కానీ ఒక విషయం అడగాలి, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాట్ ఎ స్మైల్. ఎందుకు నవ్వారు? అరే మళ్ళీ నవ్వారు, ఎందుకు నవ్వుతున్నారు? అది ఏమైనా అడగకూడని క్వశ్చనా? అంటే మా ఇద్దరికి చిన్నతనంలో పెళ్ళయింది. సర్లేండి, ఎన్ని ఇయర్స్ అయిందో చెప్పండి. చిన్నతనంలో అయింది, ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది చెప్దామా వద్దా అంట. సరే, మీరు కాసేపు చర్చించుకుని సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత నాకు ఆన్సర్ ఇవ్వండి. అసలు మమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుందో అది మీరే చెప్పండి. అప్పుడు నేను చెప్తాను. మాకు చాలా అనిపిస్తున్నాయండి, మాకు చాలా అనిపిస్తున్నాయి అని చెప్పేస్తావా ఏంటి? వాళ్ళకి 50 years అనిపిస్తుంది.
ఏంటి మీరు చెప్పరా? చెప్పమండి. ఇప్పుడు ఆడవాళ్ళని ఏజ్ అడిగితే చెప్తారా? చెప్పరు. అలా మేము కూడా అంతే. ఆ సీక్రెట్ అలాగే అయితే మీ ఏజ్ చెప్పండి. అది కూడా చెప్పాము. నేను చెప్పిన తను చెప్పదు. అసలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పడానికి ఏమైంది? ఎందుకు అంటే ఏదో ఉంది ఇందులో సీక్రెట్. సరే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అబ్బా అమ్మయ్య బతికించారు, త్వరగా ఆన్సర్ వచ్చింది. అరేంజ్డ్ మ్యారేజా? ఫస్ట్ పెళ్లి చూపులకి అంటే రిలేటివ్స్. పెళ్లి చూపులు అలాంటివి ఏం లేవా? పెళ్లి చూపులు అంటే అది కూడా మాది పెద్ద స్టోరీ. రెండు ముక్కల్లో చెప్పండి. 2 ముక్కల్లోనే చెప్పేస్తాం. అర్ధరాత్రి అయిందండి స్టోరీ. అర్ధరాత్రి పెళ్లి చూపులు. అలా ఎలా? 1:30 నైట్ 1:30 టైంలో పెళ్లి చూపులు. ఓ అలా కూడా అంటారా వాటిని? లేదు, యాక్చువల్గా మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చారు అన్నట్టు. అప్పటికి నా ఏజ్ 20, తన ఏజ్ 16 అంతే. ఆ ఏజ్లో వచ్చారు. వాళ్ళేదో వచ్చారు, అరే ఈ అమ్మాయి కొంచెం ఫాస్ట్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పేసి, సరే మా వాడికి ఇచ్చి వేయొచ్చు కదా అని అన్నారు అన్నట్టు. ఎందుకు మీరు సూపర్ ఫాస్ట్? సూపర్ ఫాస్ట్ అని కదా, మళ్ళీ అలాంటి అమ్మాయి దొరకదో అనే ఉద్దేశంలో ఫస్టే జస్ట్ మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని నిద్రపోయిన నన్ను తీసుకొచ్చి మరి కూర్చుండబెట్టారు అంతే. ఆ టైంలో అసలు అది పెళ్లి చూపులు అన్న విషయం తర్వాత రిలేటివ్స్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైనా బస్సు ఎక్కుతామండి, సీట్ దొరకకపోతే కిటికీలకి వెళ్ళి మనం ఒక ఖర్చు వేస్తాం కదా, అలా వేద్దామని అన్నారండి. ముందుగా రిజర్వేషన్ చేసేద్దామని అనుకున్నారు. తర్వాత ఎలాగో వేసేసాం కదా, అప్పుడు నాకు 20 అండి ఏజ్. ఎలాగో వేసేసాం కదా, ఎప్పటి తర్వాత అయినా ఇచ్చి చేయాలి కదా, చేసేసుకోరా అని చెప్పేసి ఫోర్స్ చేసేసారు. ఆ టీనేజ్లో సరే అనేసినాను, అంత తొందరగా పెళ్లి చేసుకున్నాను. సో మొత్తానికి ఇప్పుడు పెళ్లి ఎప్పుడైందో మాత్రం చెప్పారండి మాటల్లో మాట. మీకు 20 సంవత్సరాలు, మీకు 16 సంవత్సరాలు. అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించిందండి అసలు? నేను కూడా చిన్ననే ఉన్నా కదా, నేనేమన్నా 25 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు పెద్ద మీరు అప్పుడు. సో మొత్తానికి ఆ ఏజ్లో పెళ్ళయింది చక్కగా. బట్ ఎందుకో మీ ఏజ్ అక్కడే, అంటే మీ పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు చెప్పట్లేదు కాబట్టి అక్కడ ఆగిపోయారు మీరు. న్యూలీ మ్యారీడ్ కపుల్ లాగానే అనిపిస్తారు. అంటే వాళ్ళకు ప్రేక్షకులకు ఏంటంటే న్యూలీ మ్యారీడ్ లాగా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో న్యూలీ మ్యారీడ్ లాగానే కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాం. అంటే యాక్ట్ చేస్తున్నారు అనమాట అలాగా మన ముందు. కానీ లేదండి, అది మాత్రం నిజం. నమ్మినా నమ్మకపోయినా నిజంగా చక్కగా ఉన్నారు. కపుల్ చూడగానే భలే ఉన్నారే అని అనిపిస్తుంది ఎవరికైనా సరే. మీకైనా చాలా చిన్నదాన్ని బట్ చెప్తున్నాను, చూడగానే ముచ్చటగా అనిపిస్తుంది హ్యాపీగా. మీరు ఎంత ప్రేమగా మరి నటిస్తారా అండి? మామూలుగానే అలాగే ఉంటారా శ్రీకాంత్ గారు? అంతేనా? అంటే రియల్ గా కొట్లాడుకోమండి, అసలు నిజంగా కూడా కొట్లాడుకోము. ఏదైనా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో బట్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కామన్ గా ఈ కీచులాటలు ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయిలేండి. ఉంటేనే బాగుంటది లైఫ్ లో. ఎక్కువ అలిగేది ఎవరు ఇద్దర్లో? తనే. అలిగి అసలు మాట్లాడరు, మళ్ళీ నేనే కాంప్రమైజ్ అవ్వాలి. ఏం చేస్తారు కాంప్రమైజ్ అంటే? ఎలా? ఇంకా నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అసలు ఇంకా అన్ని నేనే చేస్తాను. అసలు మాట్లాడరు, దగ్గరకు వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు దగ్గరికి రాగానే. అయినా కూడా ఎక్కువ మాటలు వినేది తన మాటలే నేను ఎక్కువ వింటానులేండి. తనకి నచ్చిందే చెప్తాను నేను అసలు. ఓహో, ఆయనకి నచ్చిందే చెప్తారా? ఇది నచ్చలేదంటే అసలు చేయను పని. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటామండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ షేర్. అంటే నాకు ఏదైనా ఈరోజు జరిగింది అంటే వినకపోయినా పట్టి ఇగో ఈరోజు ఇది జరిగింది, ఆ రోజు ఇది జరిగింది అన్ని. అంటే తను కూడా అంతే, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. తనకు చెప్పండి అసలు ఏది చేయను. ఇద్దరం ఆదర్శ దంపతులు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం. పిల్లలు 2 అమ్మాయిలు. శ్రీజ మహాలక్ష్ములు. చక్కగా సో హ్యాపీ లైఫ్. చక్కగా పెద్దమ్మాయి స్టార్ట్ చేపించింది శ్రీజానే. మాకు తను చేసుకోలేదు, మీ ఇద్దరికే ఇంట్రెస్ట్ బట్ ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అంటే సోషల్ మీడియా అని చెప్పేసి పిల్లల్ని బయటికి తీసుకురావట్లేదండి. గుడ్ పేరెంట్స్ మీరు ఆ విషయంలో. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతుంది. మనం అనవసరంగా తొందరపడి దేనికి ఎగ్జైట్ అవ్వకూడదు అంటారు కదా. సో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. సోషల్ మీడియాలో పిల్లల్ని బయటికి తీసుకొచ్చేస్తే క్రిటిక్స్ ఉన్నారు కదండి, కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద వాళ్ళను ఏదో ఒకటి అంటా ఉన్నారు. పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి సొంతంగా లైక్స్ వచ్చినా కూడా, వాళ్ళకు కష్టపడి లైక్స్ వచ్చినా కూడా, మీరు పిల్లల్ని బయట తీసుకొచ్చి మీ పిల్లల్ని అలా వీడియోల ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మీకు లైక్స్ వచ్చాయి, లైక్స్ల కోసం పిల్లల్ని ఎలా బయటికి తీసుకొస్తారా అని విమర్శించారు. చూస్తున్నాం అవి. నాకు అలాంటి విమర్శలు పడడం నాకు ఇష్టం లేదు, మా పిల్లలకు ఇష్టం లేదు. సో దాని దృష్టిలో పెట్టుకొని అది గుడ్ డెసిషన్. నేను దానికి మిమ్మల్ని అంటే యాక్సెప్ట్ చేస్తాను. నేను కూడా మీ మాటని నేను కూడా ఒక వీడియోలో, నా హోమ్ టూర్ వీడియోలో చెప్పానండి ఆ విషయం. చెప్తే చాలా మంది కింద కామెంట్స్ లో వెరీ గుడ్ డెసిషన్. హోమ్ టూర్ వీడియోలో అయినా పిల్లలు చూపిస్తారేమో అనుకున్నామని చెప్పి అన్నారు, కానీ అందులో కూడా చూపించలేదు. అస్సలు చూపించలేదు, చూపించదలుచుకోలేదు. వెల్ డిసిప్లైన్డ్ పేరెంట్స్ అనమాట మీరు. నైస్. సో హ్యాపీగా గడిచిపోతుంది. రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తారు?
ఇంతకుముందు ఒక్కొక్కటి చేసామని, ఇప్పుడు కొంచెం పబ్లిక్ వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ పెరిగిపోయారు SS నేను couple కి. ఫ్యాన్స్ అనండి, వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అంటాను. సూపర్. సో వాళ్ళ కోరిక మీదకి వెళ్ళి రెండు వీడియోస్ చేస్తూ రిక్వెస్ట్ వెళ్తున్నాను. పెడతారా వాళ్ళు ఇలా చేయండి అసలు అలా చాలా చేయండి అండి, అని ఏమైనా? అన్ని రిక్వెస్ట్ పెడతారు నాకు. పెడతారు, కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు. ఈ వీడియో మీరు చేస్తే చూడాలని ఉంది అని చెప్పినని కొన్ని స్క్రిప్ట్స్ కూడా ఇస్తారు. టిప్స్ రాసి కూడా ఇస్తారు. నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళైతే దేవుళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచి కామెంట్స్ వాళ్ళందరూ ఇస్తారు. ఒక ఫ్యామిలీ లా ఉంటారండి. అసలు ఆ వరసలు పెట్టి పిలుచుకోవడం కానీ అసలు అంత బాగుంటది. ఎక్కువ మీ కపుల్ కి ఫుల్ మార్క్స్ పడతాయి అండ్ తర్వాత ప్రతి ఒక్కొక్కటి మీరు చేసిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాని మీద ఎక్కువ మాట్లాడుతూ చేస్తారు. సో నా కోసం ఒకటి మీ ఫేవరెట్ అన్నిట్లో ఏది ఫేవరెట్ ఆ స్కిట్ ఒకసారి చేసి చూపించండి నా కోసం. ఆల్రెడీ ఒక స్కిట్ అయితే చేసాము. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు ఇప్పటికీ? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు బ్రేక్ త్రూ ఇచ్చిన ఒక వీడియో ఉందండి. Okay. ఎందుకంటే నేను టిక్టాక్ వచ్చిన తర్వాత, టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత నేను వదిలేసాను, అసలు వీడియోస్ చేయడం మానేశాను. తర్వాత నాకు సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. అయితే రోపోస్ అనే యాప్ లో ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో చేసేసి మనకు వాట్సాప్ లో వైరల్ అయిపోయింది, ఒక రేంజ్ లో వైరల్ అయిపోయింది. సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది ఆ వీడియో. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అన్నట్టు అది. నేను ఇప్పుడు ఆ వీడియో చేసి చూపిస్తాను. పండంటి కాపురానికి లేడీస్కి కొన్ని సూత్రాలు చెప్తారండి. మీరు మీ భర్త మాట వినండి, ఓకే, అతన్ని అడుగుజాడల్లో నడవండి, అతనికి మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఇది కాకుండా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడేటప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు, మధ్యలో రావద్దని తెలీదా? అతనికి గౌరవం ఇవ్వండి. ఇలాగేనా? సూపర్ అసలు నిజంగా మీరు చేస్తుంటేనే నాకు టిక్టాక్ ఆపేసిన తర్వాత మాకు మళ్ళీ టర్న్ అయిన వీడియో అంటే ఇదేనండి. ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసాము. అందుకే ఇది జస్ట్ రొపోసోలో పెట్టాము, అసలు అది కూడా వాట్సాప్ లో ఒక రేంజ్ లో వైరల్ అయింది. పర్వాలేదు, ఇంకా ఇప్పటికి కూడా మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు అనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేసాం. సూపర్. ఎంతమంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ మీకు? యూట్యూబ్లో అయితే మనకు 4,30,000 ఉన్నారండి. మనకు మోజ్లో 1.1 M, జోష్లో 2 M. అబ్బో అన్ని ఎంలే, మిలియన్సే అన్ని. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా బాగా వ్యూస్ వస్తాయండి. మంచి క్రేజ్ ఉంది, ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నాకు ఉన్నారు. ఇవన్నీ కాదండి, వీటన్నిటికన్నా ఎక్కువ వెళ్ళేది వాట్సాప్ లో. సో అది మాత్రం వాట్సాప్ లో బాగా వైరల్ అవుతాయి. మాకు చాలా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, నవ్వుకుని మేము కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం సరదాగా. మీరు అసలు ఊహించారా ఏదో ఒక టైంలో మేము ఇలా అయిపోతాం, ఇంత పాపులర్ అయిపోతాం? అసలు కనీసం 1% కూడా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మామూలుగా మేము యాక్టివ్ గా ఉంటాం కాబట్టి, సో ఒక 10 మందికి 100 మందికి తెలుస్తాం అనుకుంటాం, కానీ ఇలా లక్షల మంది ఇంట్లోకి వెళ్తామని మాత్రం ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు అనుకున్నారా లేదా? అందరి ఇళ్లలో ఉన్నట్టే మీరు ఒక రకంగా చెప్పాలంటే. ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు యూట్యూబ్ మీద? యాక్చువల్గా నేను ఒక వీడియో కూడా చేసి పెడదాం అనుకున్నానండి, కానీ ఇందులో ఎక్కువ అమౌంట్స్ రావండి. అంటే మేము చేసే వీడియోస్కి, నేను షార్ట్ వీడియోస్కి రావండి, లాంగ్ వీడియోస్ పెడితే వస్తాయి. అంటే మాకు అప్పుడు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇప్పటికి నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇప్పటికైనా మేము డబ్బులు సంపాదించాలి అనుకోవచ్చు. కానీ నేను ఇప్పటికీ ఏమనుకుంటున్నానంటే పబ్లిక్లోకి వెళ్ళడమే బెటర్. అంటే షార్ట్స్ పెడితే రీచ్ ఎక్కువ అవుతుందండి, లాంగ్ వీడియోస్ పెడితే రీచ్ తక్కువ ఉంటుంది. నాకు రీచ్ అవ్వడం ఎక్కువ, డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ పేరు దొరకాలంటే కష్టం. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా పేరు రాదు. బట్ మానిటైజ్ అయిపోయింది కదా, మానిటైజ్ ఎప్పుడో ఎప్పుడో అయింది. ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం? 1 year. 1 year 2 months అవుతుంది. 2 months 3 months అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. బట్ నేను చెప్పాను కదండి, నాట్ యూట్యూబ్, వాట్సాప్. అన్నిట్లో వాట్సాపే చాలా ఇష్టం. వాట్సాప్ లోకి ఎక్కువ వైరల్ అవుతాయి. పాపులర్ అవ్వడానికి రీజన్స్ అవే ఉన్నాయి కదా. అండ్ కామన్ గా చూసేవి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఇష్యూసే ఎక్కువగా. అవి ఎంత పర్సనల్ ఇష్యూస్ అయినా కూడా అవి చూడడానికి మనకి సిల్లీగా అనిపించినా అవి వాళ్ళకి పెద్ద ఇష్యూస్. నైట్ అయింది అనుకోండి, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అది పెట్టుకొని చూస్తారండి. అది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. మొత్తం అసలు షాప్ లో మేము ఇద్దరం కూర్చొని చూస్తామండి, నైట్ ఖచ్చితంగా మీ వీడియోస్ చూసే పడుకుంటాము అని చెప్పేసి చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్. 10 minutes మినిమం 10 minutes అయినా మీ ఛానల్ ఓపెన్ చేసి మరీ చూస్తామని చెప్పిన ఫీడ్బ్యాక్ మాకు ఎక్కువ ఉంది. అది ఒక ఫీడ్బ్యాక్ అండి. ఇంకొకటి స్ట్రెస్ రిలీఫ్, అది మెయిన్ ఫీడ్బ్యాక్. స్ట్రెస్ రిలీఫ్ అయితే ఈ రోజుల్లో కావాల్సిందే అది శ్రీకాంత్ గారు, నిజంగా అసలు కావాల్సిందే అది. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎంత బిజీ షెడ్యూల్ అందరిది, ప్రతి ఒక్కరిది బిజీ లైఫే. ఇప్పుడు కాసేపు నవ్వుకుందామనే సినిమాకి వెళ్తారు, కాసేపు నవ్వుకుందామనే ఇలా కొన్ని షోస్ అంత పాపులర్ అయిపోవడానికి కూడా రీజన్స్ అవే. మీరు ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ కూడా అదే. అదే మనం ఎక్కడైనా చూడండి, ఎవరైనా సరే కొంచెం టైం దొరకగానే ఫోన్ ఓపెన్ చేస్తారు, ఇలా అంటారు. ఎంత వాళ్ళు కామెడీ రాగానే ఆగిపోతారండి.
ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ సెంటిమెంట్ చూడాలంటే వాళ్ళకి ఇష్టం అనిపించదు. కామెడీ రాగానే ఆగుతారు. ఎంత మాకు 10 minutes టైం దొరికినా కూడా ఎవరైనా ఫోనే తీసి చూస్తారు. నేను కూడా అంతే, కొంచెం గ్యాప్ రాగానే వచ్చి ఇలా తీసాను, ఇంతకుముందు చూసారో లేదు. అవును. సో స్టాపర్స్ మీరు ఒక రకంగా చెప్పాలంటే, ఒక డెస్టినేషన్ హ్యాపీగా మనం అప్పటికప్పుడు మన మూడ్ చేంజ్ అయిపోవాలి అని అంటే మీ వీడియోస్ చూడాలి అంతే. అదొక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి. వాళ్ళు అలా వచ్చి మనకు చెప్తే అంటే వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందండి, మీ వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. కొంతమంది ఒక మేడం వస్తుంది, వాళ్ళకు స్ట్రెస్ కోసం అని చెప్పేసి మెడిసిన్ తీసుకుంటారు. నువ్వు ఈ మెడిసిన్స్ కన్నా నువ్వు నాకు ఇచ్చే ఆ వీడియో స్ట్రెస్సే నాకు చాలా రిలీఫ్ ఇస్తుంది అని చెప్పేసి ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. నాకు ఆ రోజు నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఆ రోజు ఇద్దరం ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. అరే ఆమె కళ్ళల్లో ఇట్లా టీయర్స్ వస్తున్నాయి చెప్తున్నప్పుడు. మొన్న విప్రైడ్స్ అవార్డ్స్ అయినప్పుడు కూడా అసలు మేము విన్ అయిన తర్వాత కూడా అసలు ఎంతమంది హ్యాపీ టీయర్స్ అంటే అసలు రియల్గా చాలా హ్యాపీ అనిపించింది. మాకన్నా ఎక్కువ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇంతమంది, అరే మేము గెలవాలని కోరుకుంటున్నారా అనిపించింది. అంటే మొన్న సోషల్ మీడియాలో ఒక చిన్న అవార్డ్స్ పెట్టారండి. దాంట్లో బెస్ట్ కామెడీ కపుల్. కంగ్రాచులేషన్స్. ఎందుకు రారు ఇంత బాగా చేసేస్తూ ఉంటే? ఇంతకీ అసలు ఏం చేస్తారు మీ వర్క్ ఏంటి? నార్మల్ వీడియోస్ చేయడమేనా? కాదండి, అసలు వీడియోస్ కి పెట్టే టైం ఓన్లీ 1/2 hour అండి. మిగిలిన ప్రొఫెషన్ వచ్చేసి నాది మెడికల్ షాప్, తను ఫార్మసిస్ట్. ఇద్దరం కూర్చుంటాం షాప్ లో. అది మా మెయిన్ ప్రొఫెషన్ అదే. సో అది మెయిన్ ప్రొఫెషన్ కాబట్టే మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. మామూలుగా దీన్ని మెయిన్ ప్రొఫెషన్ గా తీసుకుంటే ఎక్కడికో వెళ్ళే వాళ్ళం. అంటే వీడియోస్ కి కేటాయించే టైం 1/2 hour అంతేనా? 1/2 hour లో ఎన్నైతే అన్ని, 2 అయితే 2, 3 అయితే 3 అవి చేసేసుకొని షాప్ లో ఎడిటింగ్ చేసుకుంటాను. చేసేస్తున్నా. కామెంట్స్ అనేది మాత్రం నైట్ కూర్చొని వాళ్ళ కామెంట్స్ కానీ రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే నాకు టైం సరిపోదు కాబట్టి రిప్లై ఇవ్వలేను. కానీ ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతాను, లైక్ చేస్తాను. సో ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ప్లీజ్ బాధపడకండి. ఇది అందరు మీడియా ముందు చెప్తున్నాను. రిప్లై ఇచ్చేంత టైం లేదు కాబట్టి రిప్లై ఇవ్వట్లేదు, కానీ ప్రతి కమెంట్ ని చదువుతానండి నేను. ఫ్యామిలీ మెంబర్సే కదా, ఏమనుకోరు. నిజంగా అండి, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటుంది. నాకు ఇది యూట్యూబ్లో ఒక బ్యాచ్ అంతా కలిపి కూర్చొని మాకు కమెంట్స్ పెడతారండి. వాళ్ళే ఒక పేరు పెట్టుకున్నారు దానికి, కమెంటల్ బ్యాచ్ అని. మెంటల్ బ్యాచ్ చెప్పేసి అసలు వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను అంటే మీరు నమ్మండి. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు నా వీడియో లేట్ అయిపోయినా కూడా బాధపడతా ఉంటారు, ఆ పర్సన్ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను స్పెషల్గా కూడా చెప్పాను, మీకోసం నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు అంత ఆతరంగా చూస్తారో చూడడం అంటే వాళ్ళు డైలీ దాని మీద డిబేట్ వేసుకుంటారండి. డిబేట్ అంటే కొంతమంది లేడీస్ సపోర్ట్ చేస్తుంటారు, కొంతమంది జెంట్స్ సపోర్ట్ చేస్తారు, తనని సపోర్ట్ చేస్తారు, కొంతమంది నన్ను సపోర్ట్ చేస్తారు. దాని మీద డిబేట్ నడుస్తూ ఉంటుంది రోజు. డిబేట్ త్రూగా కూడా మాకు కొత్త ఆలోచనలు వస్తాయి. అరే ఇలా కూడా చేయొచ్చు. మొత్తానికి ఏదైతే అది అయింది. కానీ ఎంత కాకపోతే మీరు సంధ్య గారితో బెగ్గర గెటప్ వేయించేశారు. అసలు ఏమనుకుంటున్నారా? అంటే అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా? సంధ్య గారి వైపు మాట్లాడే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఈసారి మనం రెవెంజ్ తీర్చుకుందామండి. ఈసారి అసలు ఎలా ఉండాలంటే గెటప్ ఎలా ఉండాలంటే అసలు ఊహించుకోకూడదు, అలా ఉండాలి. ఐడియాలు ఇచ్చేసారా ఇప్పుడు కథ? ఇప్పుడు నా మీద ఏదో ఒక రివెంజ్ తీసుకు అప్పటి నుండి ట్రై చేస్తారు. దాంట్లో కామెంట్స్ కూడా పెట్టారండి, మీతో నేర్పించాలి అని చెప్పేసి ఈమెకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీరు శ్రీకాంత్ గారితో ఏపీయండి అని ఇప్పటికీ అడుగుతున్నారు. ఆ బెగ్గర్ గెటప్ ఇంతకీ ఆ స్కిట్స్ రాసేది ఎవరు, ప్లాన్ చేసేది ఎవరు? ప్లాన్ అంటే అనుకుంటాం ఇద్దరం ఒక స్కిట్స్ లాగా పెన్ను పేపర్ పెట్టుకొని అలా రాసేది ఏమి ఉండదండి. అండ్ స్కిట్ కూడా అనుకోమండి. ఇప్పుడు ఇది పంచ్ అనుకుంటాము, ఇది పంచ్ అనుకున్నప్పుడు నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నేను ఈ డైలాగ్ చెప్తా, ఏది అనుకోము. మామూలుగా మనం ఇంట్లో ఏం మాట్లాడుకుంటామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటాం, అదే న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చేస్తాం, అది బాగా రాలేదు అనుకోండి, మళ్ళీ చేసినప్పుడు ఆ డైలాగ్ రాదు, మళ్ళీ వేరే డైలాగ్ వస్తుంది, సేమ్ డైలాగ్ రాదు. అంటే డైలాగ్ వచ్చినా పంచ్ మాత్రం అదే ఉండేలా చూసుకుంటాం. కామన్ పాయింట్ మాత్రం అదే, కామన్ పాయింట్ అదే. అంటే చివరి వరకు సస్టైన్ చేస్తారు, అంటే అవతల వాళ్ళకి తెలియదు నెక్స్ట్ ఇంకా రాబోతుంది ఏంటి వెయిట్ చేపిస్తారు. అదే పంచ్ లాస్ట్ వరకు రివీల్ చేయమండి, అదే మా సక్సెస్ కి ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అసలు ఏంటా అనేది. కానీ ఇప్పుడు మనం ప్రతిదానికి పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చూస్తాం కదా, మీరు ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేశారా? లేదండి, లేదు. ఇద్దరు అస్సలు ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ అనేది రాలేదు. ఎక్కడనో ఆరాకోరా ఎక్కడనో వేలలో ఒకటి వస్తుంది, వాళ్ళు సైకలాజికల్ ఫీలింగ్ ఉన్న అంటే సైకోలు ఉంటారు కదా, అక్కడ థౌజండ్స్లో ఒకటి దాని పెద్ద అంటే మీకు పని పాట లేదారా అలాంటివి పెడతారు. వాళ్ళకేం తెలుసు నాకు అసలు చాలా పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేయడానికి కూడా టైం ఉండదు. మీకు ఎప్పుడు ఇదే డ్యూటీయా, ఎప్పుడు వీడియోలో చేసుకుంటారా అంటే నేను చేసేదే 1/2 hour. అది వాళ్ళకి తెలియదు కదా. మన పెయిన్
మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు, మన సుఖాలన్నీ మనకి తెలుసు. ఏదో చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. బట్ అవన్నీ పక్కన పెట్టి మీరు హ్యాపీగా నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే మీరు నవ్వరు, మమ్మల్ని మాత్రం విపరీతంగా నవ్వించేస్తారు. చేసేటప్పుడు నవ్వుతాము కానీ నవ్వొస్తుందా? అమ్మో నాకైతే నవ్వు అస్సలు కంట్రోల్ అవ్వదు. తన వల్ల నాతోటి వస్తుంది. టేక్స్ అవుతాయి అయితే. అవునా? బాగా ఎక్కువసేపు చేసింది ఏది, ఏ స్కిట్? ఇదే. అదే బెగ్గర్ నేను అస్సలు చెయ్యనని చెప్పను. వన్స్ మోర్ అని నాకు అడగాలనిపిస్తుంది ఏమనుకోపోతే. ఇప్పుడు నాకు కావాలి లైవ్ లో. ఇప్పుడా? ప్లీజ్ 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 కావాలి ఇప్పుడు. నో 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 నో, మా కోసం లేదా ఇగో తను వీడియో చేస్తుంటది, ఇలా ఇలా ఆపేస్తుంది, మా పిల్లలే తీస్తారు వీడియో, మమ్మీ అని చెప్పేసేస్తారు. వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. సరే ఒకసారి ట్రై చేయండి. ఏ ట్రై మరి చేయమంటే బెగ్గర్ వీడియోనా? బెగ్గర్ వీడియో వద్దులేండి ఇక మళ్ళీ. చేయండి. వద్దు చెయ్య. అయితే బెగ్గర్ వీడియో ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి, అసలు అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాలండి, చూడండి వాళ్ళు ఆల్రెడీ చాలా మంది చూసారు, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సరే మరి ఇప్పుడు నా కోసం ఏం చేస్తారు? హలో ఓకే బాబాయ్, ఓకే ఓకే కనుక్కొని చెప్తాను బాబాయ్, ఓకే. ఎవరండి ఫోన్ లో? అదేనే మా బాబాయి, అదే మన ఏరియాలో గురునాథం ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి స్టేటస్ ఏంటా అని అడుగుతా ఉన్నాడు, కనుక్కొని చెప్పమన్నాడు. నీకు తెలుసు కదా వాళ్ళ గురించి, చెప్పు ఒకసారి. మీరు అనేది ఆ గురునాథం వాళ్ళ గురించే కదా? ఆ. అబ్బా వాళ్ళైతే చాలా స్టేటస్ ఉన్న వాళ్ళండి. అవునా? డైలీ మార్నింగ్ వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే రైలు డబ్బాలో బోగిల్లాగా ఇన్ని స్టేటస్లు పెడుతూనే ఉంటారు తెలుసా? అవునా? అసలు వాళ్ళని మించి స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అవునా? ఇంకా ఓకే చెప్పండి మీ బాబాయ్కి. అయితే చెప్పేస్తాను బాబాయ్కి, వాళ్ళకి ఫుల్ స్టేటస్ ఉందని చెప్పేస్తాను. చెప్పండి. 100 అయితే పెడతారు కదా పక్క. పక్కా. ఓకే చెప్పేస్తాం, మస్తు స్టేటస్ ఉంది అయితే వాళ్ళకి. వాటే తెలివి ఇద్దరికి. ఇలాంటి స్టేటస్లు మేము రోజు చాలా చూస్తామండి. మీకు కూడా చాలా స్టేటస్ ఉందండి, చూసాను నిన్న ఫీడ్ చేసుకున్నాను కదా. కానీ మీరు మరీ అంత స్టేటస్ లేదు, 2-3 స్టేటస్ పెడతారు కాబట్టి మీకు తక్కువ స్టేటస్. అదే కదా శ్రీకాంత్ గారు ఎవరి నెంబర్ చూసారేమో, అసలు నేను స్టేటసే పెట్టను. అవునా? ఎవరో నెంబర్ తప్పు ఫీడ్ చేసుకున్నామేమైతే. డిపిఏ పెట్టను నేను. ఇది ఇంకా పెద్ద జోకు. నేనేదో బిస్కెట్ వేద్దామని చూస్తే నేను బిస్కెట్ అయిపోయాను. కానీ ఎప్పుడైనా సరదాగా ఏడిపించారా ఇలా మీరు? శ్రీకాంత్ గారిని ఎప్పుడైనా ఏడిపించారా ఏదైనా సందర్భంలో? చాలా ఏడిపిస్తుంది, రోజు ఏడిపిస్తుంది కదండి. అంటే నిజంగా ఏడవడం గురించి కాదు, సరదాగా. నిజంగా నిజంగా ఏడిపిస్తుంది. ఏడిపించాను నేను. అరే ప్రతి ఒక్క భార్య భర్తని ఏడిపిస్తుందండి. అది బయట వాళ్ళకి చెప్పడానికి మనకు కాదు. లేదు అది మరి వాళ్ళకి కూడా భర్తలండి? తెలుసులే. భర్తలు భార్యలు ఏడిపించరా? వాళ్ళే లేదండి, చాలా తక్కువ అండి. మీరు కావాలంటే మీరు కామెంట్స్ సెక్షన్స్ లో చూడండి, వాళ్ళే బాధపడతారు ఎక్కువ, భర్తలే ఎక్కువ బాధల్లో ఉంటారు భార్య కన్నా. కావాలంటే మొన్న ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి. తను బయటికి వెళ్తా ఉంటుంది, తను బయటికి వెళ్తా అంటే మీరు డిస్టర్బ్ చేయకండి అంటే, తను ఒక 3 hours తర్వాత వస్తుంది, అస్సలు నేను డిస్టర్బే చేయను. నేను బయటికి వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకంటే కింద కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి డిస్టర్బ్ చేసింది. ఏమండి ఐఎమ్ మిస్సింగ్ యూ అంటది. నేను హోటల్ రూమ్లోకి వెళ్ళాను, ఇట్లా జస్ట్ లిఫ్ట్ ఎత్తుతున్నాను అంతే, వచ్చేసి ఏమైంది ఇంకా రాలేదేంటండి అంటే, 1/2 hour అయింది అప్పటికే నేను బయలుదేరా అంతే. మళ్ళీ లోపలికి వెళ్ళాను, ఏమండి ఇంకా రావట్లేదు ఏంటండి అని ఫోన్ చేసింది. ఏం చేస్తున్నారు మీరు ఇంకా అక్కడ అంటే, నేను అక్కడ తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసినాను అన్నట్టు. సో దానికి ఎంతమంది కనెక్ట్ అయ్యారు తెలుసా? చాలా అంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. నథింగ్ బట్ ప్రేమ, యు నో. అదే కవర్ చేసుకుంటారు అలా. ఒక పదార్థం, దాన్నే ప్రేమ అంటారు. మేము ఎన్ని గంటలు వెళ్ళినా మీరు అసలు మా మీద ఆలోచన మీకు ఉండదు. మీరు కనీసం బయటికి వెళ్ళినా మీ మీద అంత ఆలోచన కాదు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి మీ పోనీ ఎంజాయ్ చేసుకోండి. మీరు మాత్రం మమ్మల్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. అలాంటి రోజులు రాలేదా? పెళ్ళాం ఊరెళ్తే రోజులు రాలేదా మీకు? అయ్యో చాలా మంది పండుగ చేసుకుంటారండి పెళ్ళాం ఊరు వెళ్తే. ఎప్పుడు వదిలి దానిలోనే ఎక్కువ జోక్స్ వస్తాయి, పెళ్ళాం ఊరు వెళ్తే మీదనే ఎక్కువ జోక్స్ వస్తాయి. తను మిస్ అవుతుందని చెప్పేసి ఎవరు బాధపడారు. అబ్బా పెళ్ళాం ఊరు వెళ్తుంది, చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. అదే ఆనందం అండి, నాకు అర్థం కాదు అసలు. లేకపోతే రోజు టార్చర్ ఉంటుందండి వీళ్ళతోని, చాలా అంటే చాలా టార్చర్ ఉంటుంది. ఈ టైంకి రావాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి 1/2 hour లేట్ వచ్చినా కూడా వాళ్ళ కోసమే కదా చెప్పేది. దీనికి ఒక స్కిట్ చేసేది ఉందండి, మర్చిపోయాను. దీనికి ఒక స్కిట్ యాక్చువల్గా మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా నాకు ఒక స్కిట్ గుర్తుకొచ్చింది దీని మీద. యాక్చువల్గా ఒక అతనికి జైలు శిక్ష పడ్డదండి, అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఇప్పుడే వచ్చింది అది మీతో మాట్లాడుతున్నా నాకు సడన్గా ఈ థాట్ వచ్చింది. 15 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అతనికి విడుదలైపోతాడు, జైలు నుంచి వస్తాడు, బయటకు వస్తాడు, ఇట్లా మొక్కుతాడు, ఇంటి దగ్గరికి వస్తాడు, వచ్చేసి తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే భార్య బయటకు వచ్చేస్తుంది. మీకు జైలు ఎన్ని గంటలకు వదిలారండి? 10 గంటలకు వదిలేరు. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటలకు అవుతుంది. అంటే
ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు చెప్పండి. యాక్చువల్ అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 10 గంటలకు అని చెప్పారు కానీ వాడు 1 గంటకు వదిలేసారు ఆ ఫార్మాలిటీస్ అని. వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మీరు 10 గంటలకు వదిలితే 3 గంటలకు ఇంటికి వచ్చారు, ఇప్పటిదాకా ఇక్కడ తిరిగేసి వచ్చారు చెప్పండి, ఎవరి దగ్గరకు వేసి వచ్చారు చెప్పండి అని చెప్పేసి టార్చర్ పెడతారు వీళ్ళు. అలా ఉంటుంది అన్నట్టు. పాపం 10 గంటలు కదా వదిలేరు, ఈ లోపల ఎన్ని ఇబ్బందులు పడ్డారో 3 o'clock ఇంటికి వచ్చేదాకా అని ఆవిడ తపన, ఆవిడ బాధ, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. లేదు ఎందుకు ఇంత లేట్ వచ్చినామని చెప్పేసి అంటారు. వాడు 15 సంవత్సరాల తర్వాత విడుదలైన సంగతి మర్చిపోండి, అది అక్కడ పక్కన పడేసేసి ఎందుకు ఇంత లేట్ వచ్చినాం అనేదే టార్చర్. ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ టార్చర్. చాలా మంది అనుభవిస్తున్నారు కదా, అనుభవిస్తున్నారంటండి. సీక్రెట్ గా ఫోన్ చేసి చెప్తున్నారు శ్రీకాంత్ గారికి కదా. చెప్తుంటారండి, చాలా బాగా. కానీ మీ బుర్ర మొత్తం ఆలోచనల పుట్ట అనుకుంటా, స్కిట్లు ఇలా అంటే వచ్చేస్తూ ఉన్నాయి. వెరీ బ్లెస్డ్ ఆ విషయంలో మీరు నిజంగా చాలా. ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ అండి, మెయిన్ ఎడిటింగ్ కూడా మీరే చేస్తారా? నేర్చుకున్నారా? లేదండి, ఫోన్ లోనే ఎడిటింగ్ చేసేసుకుంటాను. మామూలుగా కైన్ మాస్టర్ ఉంటుంది, కైన్ మాస్టర్ లోనే ఎడిట్ చేసేసుకుంటాను. మనం ఆ టైంకి అసలు మామూలుగా చేసింది వేరండి, స్కిట్ చేసింది వేరు, వెనకాల వచ్చే సౌండ్స్ ఇది పెట్టింది అది చేసింది బాగుంటుంది. వెనకాల మనం ఒక సాంగ్ పెడతాము, అది బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక్కోసారి చిన్న పంచే ఉంటుంది కానీ వెనకాల ఇచ్చిన మన సాంగ్ తోని దానికి బాగా కనెక్ట్ అయిపోతుంది. అసలు ఆ సాంగ్స్ కూడా అందులో ఆ బిట్ ఉందా అని చెప్పి మళ్ళీ సాంగ్ వెళ్ళి వినాలి, అట్లా అనిపిస్తుంది. ఎట్లా క్రియేట్ వెతుకుతారు కదా, బ్రెయిన్ చాలా బాగా సెట్ చేస్తాడు. అసలు ఏం పెడతారండి భోజనం ఆయనకి? భోజనం ఏం వండి పెడతారు అసలు అంటే? ఏం వండరా? కాదండి, మాకు ఎలా ఉంటుంది తెలుసా, మామూలు ఎవరికైనా తక్కువ తింటే బాధ, మాకే ఎక్కువ పెడుతుందండి, అందుకే పొట్టలు పెరిగిపోతున్నాయి మాకు. లేదండి చాలా ఇంత పెట్టేసేసి ఇంత ఫుడ్ తినాల్సిందే అని చెప్పేసి ఆ బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అలా చేస్తుంది అన్నట్టు, ఇంత పెడుతుంది నాకు. అట్లేం లేదండి. అవునా, కంచం ఏంటి ఇంత ఉంది? డైలాగ్ కాదండి, నాకైతే నిజంగా పెడుతుందండి. నేను సభాముఖంగా అబ్బా, సభాముఖంగా మాకు నమ్మాలా నమ్మొద్దా, ఇది నిజమా నమ్మొద్దు, నేను వ్యతిరేకిస్తున్నాను దాన్ని. ఖండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక నమ్మమైతే. ఉంటారు. మీకు వంట వచ్చా అండి? నాకా ఏ మాత్రం రాదు. చెప్పండి ఇప్పుడు వంట వీడియోలో చేస్తానండి, వీడియోలో వరకు ఏ రకంగా అంటే మీరు మిక్సీ ఆన్ చేస్తుంటే ఒక స్విచ్ చేయటము, గ్రైండర్ ఆన్ చేస్తే గ్రైండర్ స్విచ్ ఆన్ చేయడం, కనీసం టీ తాగిన గ్లాస్ కూడా సింక్ లో వేయమన్నా కూడా వెయ్యరు. కోపం రావాలి ఇప్పుడు అంతే. కానీ వీడియోస్ లో మాత్రం మొత్తం నేనే చేస్తున్నట్టుగా చాలా బిల్డప్ ఇస్తాను. కొంతమంది అంతేనండి, ఏం చేయకపోయినా చేస్తున్నట్టు అలా బిల్డప్ వరకే అంతే, వాళ్ళు అలా కనపడతారు కూడా. కొంతమందికి అలా అదృష్టం అలా వచ్చేస్తుంది అంతే. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతుంటారు, అరే మగప్ప జాతి ఇజ్జత్ తీసినావు బై నువ్వు అని చెప్తారు. అరే కాదు నాయన, నేను ఓన్లీ వీడియో కోసం అలా నిజంగా చేయట్లేదు పని అని చెప్పాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి. నిజమే, బా మళ్ళీ సరదాగా గడిచిపోతుంది మీతో మాట్లాడుతూ ఉంటే. సో ఇంతకీ ఇంత బాగా చేస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నాము సోషల్ మీడియా ఎంత బాగా పెరిగిపోయింది, న్యూ టాలెంట్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీకేం ఆఫర్స్ రాలేదా షోస్లో, సినిమాల్లో ఇలా? మామూలుగా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ నాకు అంత టైం దొరకదండి. యాక్చువల్ నాకు దొరికే టైమే ఇంతే టైం, 2:30 to 5 నేను ఇంట్లో ఉండే టైమింగ్సే ఇది, ఈ టైమింగ్స్లోనే చేసుకుంటాను. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై బిజినెస్, నేను నా బిజినెస్ని డిస్టర్బ్ చేసుకోకుండా. ఎందుకు వేరే వాళ్ళని పెట్టి రావడానికి లేదండి, నేను ఫస్ట్ నేనే చూసుకుంటున్నాను, మేమిద్దరమే చూసుకుంటాం కూడా. అంటే చాలామంది ఇలా వాళ్ళ ప్రొఫెషన్ వదిలేసేసి ఇలా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు అలా ఇష్టం లేదు, నేను ఫస్ట్ నుండి దానికి స్టిక్ అయిపోయాను. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై బిజినెస్. సినిమాస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఒకవేళ అవకాశం వస్తే చేస్తారా? లేదండి, అంత అవి కూడా లేదా. అంటే సినిమాలో ఏంటంటే నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పిన డైలాగ్ మనం చెప్పాలి, ఇక్కడ నేను చెప్పిన డైలాగే నాదే శాసనం. ఇంకొకరి మాట ఏనవన్నమాట, వినే ప్రసక్తే లేదా? వినలేడు. ఉందండి నాకు ఇప్పుడు వచ్చిన నేముకి. సరే మీరు రాయండి సార్, మీరు రాయండి చక్కగా, ఒక స్క్రిప్ట్ రాయాలి, ఒక సినిమా స్టోరీ చేసి మీరే తీసేయండి. అదేనండి, అంత నాకు అంతే, నాకు ఓన్లీ 30 seconds, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ 30 seconds and 1 minute అంతే. నాకు అక్కడ వరకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ 30 సెకండ్ల ఆనందం అది మీకేమో కానీ మాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది, మా బాధలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. సో మీ ఆలోచనలన్నీ కూడా మీరు కెమెరా ముందు పెట్టడం, అది మేము చూడడం, సో హ్యాపీ. సో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు, చాలా సరదాగా ఉన్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. అండ్ మీరు చేసే వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయి, వాట్సాప్ ఇంకా కనెక్ట్ అయిపోయింది, వాట్సాప్తో మీరు అందరికీ కనెక్ట్ అయ్యారు, ఎంత పాపులర్ అయ్యారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే, పాత అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి? అసలు
ఈ స్టేజ్కి వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదండి. టాలెంట్ని పబ్లిక్ గుర్తిస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. సో టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే మాకు అంత బూస్టప్ని ఇస్తూ ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అది చాలా మంచి బూస్టింగ్ ఇస్తుందండి. చెప్పాను కదా, ఇంతకుముందు ఒక్కొక్క వీడియోని చేసేవాడిని. ఎప్పుడైతే వీళ్ళు మాకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారో అప్పటి నుండి 2 వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళను ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేయాలనేదే నా తాపత్రయం అండి. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళల్లో మీకు కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారా? కాంపిటీషన్ ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఎవరు మీకు ఫ్రెండ్స్ మిగతా యూట్యూబర్స్? నాకు వచ్చేసి మాది కామెడీ కపుల్స్ అండి. ఈ కామెడీ కపుల్స్ అందరూ నా ఫ్రెండ్స్ అండి. మెయిన్లీ వచ్చేసి అంటే మన అక్కం బాలరాజు అండి, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. కళ్యాణి వెంకటేష్, వాసు బుజ్జి, సూపర్ శ్రీను, దీపికా నరేష్, వీళ్ళందరూ చాలా ఫేమస్ అండి. అంటే మేమందరం టిక్ టాక్ నుండి సిహెచ్ రాజశేఖర్ కలుస్తామండి, రెగ్యులర్ గా కలుస్తాము. దీనికి కూడా వన్ ఆఫ్ మై ఒక రీజన్ చెప్పుకోవాలండి. ఇది వీళ్ళందరినీ కలిపేది కూడా నేనే. నాకు ఒక హ్యాబిట్ ఉందండి, అందరినీ గెట్ టుగెదర్ చేసే ఒక హ్యాబిట్ ఉంది. సో ఆ హ్యాబిట్తోని అందరినీ అందరినీ కలుస్తాము మేము. వీళ్ళనే కాదు, ఇంకా సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారండి. అంటే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్, రమా చౌదరి గారు అని చెప్పేసి వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు. మన చందు గారు అండి, చందు గారు, యోధా వాళ్ళ ఫాదర్. అక్కడ నుండి స్టార్ట్ చేసాం. మేమంతా ఒక టీమ్ లాగా ఉంటామండి. మేమందరం గెట్ టుగెదర్ చేసుకుంటా ఉంటాం. అదే చందు గారు అంటే యోధా వాళ్ళ ఫాదర్, తెలుసా? తెలుసు. ఆయన ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో అందరూ ఒక గ్రూప్ ఫామ్ అయిపోతారనమాట. సో సంధ్య గారు మీరు చెప్పాలి, అసలు విమెన్ అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న మీరు ఇవాళ ఇంత పాపులర్ అవ్వటం, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండడం, నవ్వించడం, వాళ్ళ ఇళ్లలో మనిషిలాగా అయిపోవటం ఏమనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అసలు నన్ను ముందరికి తీసుకొచ్చినందుకు గాను మెయిన్ అసలు థ్యాంక్స్ మా హస్బెండ్కే చెప్పుకోవాలండి. ఫస్ట్ అసలు తను ఒక్కడే వీడియోలు చేసేవాడు. తను వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యాను. తను వచ్చింది అయినా కూడా తనే మగవాడి సక్సెస్ వెనక ఒక మహిళ ఉంటుంది, ఆడది. ఎస్, దట్ ఈస్ సంధ్య గారు. ఐ నో. అంటే ఇద్దరం కలిపి చేసిన ఏంటంటే కపుల్ కామెడీ బిట్స్ కదా, అది ఇంకా ఎక్కువ రీచ్ అవుతున్నాయి పబ్లిక్కి. అది ఇంకా అట్లే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఏం చెప్తారు మీ వారి గురించి? నేనే తన గురించి చెప్తానండి. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ పబ్లిక్కి చాలా ఇష్టం అండి. తను వచ్చిన తర్వాతనే వీడియోస్, తను ఉండడం వల్లనే నీకు వీడియోస్ మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి అందరు చెప్తా ఉంటారు. అందరు చెప్తా ఉంటారంట, నిజమేనండి అని మాత్రం ఒప్పుకోరే? అది నిజం అండి, నిజాన్ని అందరు చెప్తుంటారని నేను చెప్తున్నాను. అదిగో మళ్ళీ అందరు చెప్తారని. మీరు చెప్పండి, ఏం చెప్తారు మీ వారి గురించి ఒక మాటలో చెప్పమంటే? ఆలోచన. అదే ఏముంది నా గురించి చెప్పండి. మీకు ఎందుకంటే మీరు అలా అపార్థం చేసుకుంటారు మీ భార్య. నాకు ఐ నో దట్ ఆ ఫీలింగ్. గొప్పగా చెప్పాలి మా వారి గురించి అనే ఆలోచన ఉంటుంది మాకు. మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడదాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు, ఇక్కడే కూర్చుంటారు. ప్రతి విషయంలోనూ నాకు ఇంత సపోర్టివ్గా దొరికినందుకు గాను నేను ఫుల్ హ్యాపీ అండి. అసలు ఏ విషయంలో కూడా కాదు అన్న మాట అయితే ఉండదు. ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉంటారు. జస్ట్ మా ఫ్రెండ్స్తో వెళ్ళినా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికన్నా కూడా తనతో బాగా ఫ్రీగా మూవ్ అవుతారు. ప్రతి ఒక్కరితో కూడా జాలీగా ఉంటారండి. తను ఉన్నారంటే అక్కడ అసలు ఇంకా పండగ వాతావరణమే. ఎక్కడికి వెళ్ళినా అది ఏ ప్లేస్ అయినా సరే చేసేస్తూ ఉంటారు కదా. ఒకటి మ్యారేజ్ లోది కూడా నేను చూశాను, అది నాకు బాగా నవ్వొచ్చింది. ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే, నేను అందమైన అమ్మాయితో మాట్లాడితే మా ఆవిడ ఎక్కడున్నా వచ్చేస్తుంది నన్ను చూడడానికని. అది కూడా బాగా 2 వీడియోలు చేసాం, అది కూడా అసలు బాగా వైరల్ అయ్యాయి. 4 బాగా వైరల్ అయ్యాయి. అండ్ లేటెస్ట్ సెన్సేషన్ అయితే లెమన్. ఏంటంటే అంత పిచ్చా మీకు నిమ్మకాయలు అంటే? కాదండి, రేట్లు పెరిగాయి కదా, అంత రేట్లు రూపాయలకు ఒక నిమ్మకాయ కదా, 15 రూపాయలు. అప్పటికప్పుడు అసలు ఆ థాట్ తోటి చేసాం అంతే. అసలు మామూలుగా పెళ్లిలో ప్లేట్ తీసుకొని పెట్టుకుందామని చెప్పి వెళ్ళాం. నిమ్మకాయలు రేటు పెరిగిందని ఇక్కడ కూడా నిమ్మకాయలు పెట్టలేదు అని చెప్పనని నేను తనతో అన్నాను అనమాట. ఉంటే మనమే ఎత్తుకుపోయేటోళ్ళం కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అన్నారు. అసలు నిజంగా ఇప్పుడు ఈ స్కిట్ చేస్తే బాగుంటది అని చెప్పని మేము బయటకు వెళ్ళి లెమన్స్ కొనుక్కొచ్చి మరీ చేసాం. ఇట్లా ప్లేట్ లో వేసేసుకుని మీ బ్యాగ్ లో వేసేసుకున్నారు కదా, అదొకటి. ఏమోలేండి, మేము చూడలేదు కదా, తీసుకెళ్లారో అక్కడ ప్లేట్ లో వేసారో ఎవరికి తెలుసు. అది తెచ్చింది మేమే కదా. అవును, మరి తీసుకెళ్ళిపోవచ్చు కదా. లేదు, అక్కడే పెట్టాం, ఇంకా తినే వాళ్ళు తింటారు కదా. ఎంత దయా హృదయం అండి మీకు అసలు.
నిమ్మకాయల రుచి చూడని వాళ్ళకి రుచి చూపిస్తున్నారు. అండ్ దాంతో పాటు గిఫ్ట్స్ ఇస్తుంటే ఏ గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు, నిమ్మకాయలు దండిస్తే బాగా నచ్చింది. సో ఇవన్నీ మా ఫేవరెట్స్ తెలుసా. ఒకటే అంటే సిచ్యువేషన్ లో వెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నిమ్మకాయలు అప్పుడు ఉల్లిగడ్డల రేట్లు పెరిగినా ఉల్లిగడ్డల మీద చేస్తాను, ఇప్పుడు దీని మీద అలా సిచ్యువేషన్ ఏది ఉంటే దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఐపీఎల్ నడుస్తుంది అనుకోండి, ఐపీఎల్ మీద ఒకటి చేస్తాం అట్లా. అన్నీ ఇంకా రన్నింగ్ లో ఏది ఉంటుందో దాని మీద ఒక వీడియో కంపల్సరీ Catch చేస్తాం. చేస్తాం. అదే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అండి. ఐపీఎల్ మీద మొన్న ఒక జోక్ చేశాను. తను చూస్తూ ఉంటుంది, టీవీ చూస్తుంటుంది. ఏం చూస్తున్నావు? క్రికెట్ చూస్తున్నావా? నీకు క్రికెట్ రాదు కదనే. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నానండి. అవునా, నేర్చేసుకున్నావా అయితే? అవును, కానీ నీ ఫేవరెట్ టీం ఏంటిదే? ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియానా? ఐపీఎల్ బాగా అర్థమవుతుంది నీకు క్రికెట్. చూడు డిస్టర్బ్ చేయకండి ఫస్ట్. ఎందుకంటే మీరు అబద్ధం చేసుకుంటారు. మామూలుగా ఫేవరెట్ టీమ్ ఏదని అడిగారు అంతే కదా. ఐపీఎల్ లో ఫేవరెట్ టీం అడిగింది ఐపీఎల్ లో. అయినా మీరు అలా అడగలేదని అనేసుకుంటున్నాం మేము. మామూలుగా ఆవిడకి ఆస్ట్రేలియా ఇష్టం, అందుకే ఆస్ట్రేలియా అని చెప్పారు. అందులో తప్పే ఉంది. పాజిటివ్, థింక్ పాజిటివ్ అండి, థింక్ పాజిటివ్. సో సూపర్. ఇలా చక్కగా అన్ని ఏ అడిగినా చేసేస్తున్నారు. ఇవన్నీ మా ఫేవరెట్స్. ఎన్ని దాదాపు 700 700 చేంజ్ వరకు వచ్చింది. 750 వీడియోస్ సక్సెస్ఫుల్ గా మీరు 1000 త్వరలో కంప్లీట్ చేయాలని, ఇక ఆ తర్వాత ఆ సున్నాలు అలా అలా పెరుగుతూ పోవాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి ఐడియాస్తో, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ తోటి, ఆ వీడియోస్ తోటి మా ముందుకు రావాలి. సూపర్ సక్సెసెస్ ఎస్ కపుల్ లాగా మా ముందు ఉండాలి మీరు, అందుకు కోరుకుంటున్నాను. బట్ చాలా గ్రేట్ అండి, మీ భార్యని ఈ విధంగా ఎంకరేజ్ చేయటం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిగా భర్త సహకారం కావాలి అన్నిట్లో అని చెప్పి నాకు తెలుసు ఎలా ఉంటుందో. హస్బెండ్ సపోర్ట్ చేస్తే లక్కీ నువ్వు అని చెప్తున్నా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది, వాళ్ళ హస్బెండ్స్ అసలు ముందరికి రారు. మా పరిచయం తర్వాత చాలా ముందరికి వచ్చారు తెలుసా ఇప్పుడు వాళ్ళు కూడా కదా. అలా ఎంకరేజ్ చేయటం అనేది ఐ నో, అంత ఎంకరేజ్ చేస్తే మనం ఎంత ముందుకు వెళ్తాము అనేది. మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే వాళ్ళ సపోర్టే. నన్ను So, అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి ప్రతి support. మగవాళ్ళ వెనక ఒక ఆడది కాదు, ప్రతి ఆడదాని వెనక ఒక మగవాళ్ళు ఉంటారనేది అది మార్చి రాయాలి అసలు. పెళ్ళైన అమ్మాయి వెనకాలైతే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మీరు అలాగే ఎప్పుడు ఇవ్వండి సపోర్ట్. మీరు ఏదో చెప్దాం అనుకుంటారా? రానివ్వండి, చెప్పేస్తానులేండి. Come on. ఆ సుమన్ టీవీ అలవాట్లు వచ్చాయండి మాకు కూడా. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి టాలెంట్ని. సో ఆ అలవాట్లు వచ్చేసాయి మాకు. ఎంకరేజ్ చేయడమా? టాలెంట్ ని ఎత్తుక్కొని వచ్చి మీరు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మా బాధ్యత, అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా ఓపికగా కూర్చున్నారు. దాంతోపాటుగా మమ్మల్ని నవ్వించారు. మీరు వీడియోలో నవ్వకుండా చేస్తారు, బట్ ఇక్కడ నవ్వుతూ చక్కగా చేశారు. చాలా హ్యాపీ, సంతోషాన్ని ఇస్తుంది. ఇద్దరు అలా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ మంచి వీడియోస్తో మా ముందుకు రావాలి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.